శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటారు. కానీ దరిద్రం వెంటాడుతూ ఉంటే ఎట్లా ఉంటుందో ఉక్రెయిన్‌కి అర్థమవుతుంది. ఉక్రెయిన్ 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలందరూ చాలామంది వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ దేశంలో బ్రతుకుతున్న వాళ్ళ సంఖ్య తక్కువ. టూరిస్టులు ఆగిపోయారు. వ్యవసాయం మూడొంతులు పడిపోయింది. పరిశ్రమలు నిలిచిపోయినాయి. విదేశీ సాయం ఆగిపోయింది. రష్యానేమో ముందుకొస్తోంది. ఆయుధాగారాలు ధ్వంసమైనయి. సైన్యం తిరుగుబాటు చేస్తోంది. సాధారణ ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. అసంతృప్తితో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ప్రపంచ దేశాల సాయం అంటే అమెరికా నుండి రావాల్సిన ఆర్థిక సాయం ఆగిపోతే, ఆయుధ సాయం జర్మనీ లాంటి వాళ్ళు ఇవ్వడానికి నిరాకరిస్తే, నాటో తరపున యూరోపియన్ యూనియన్ తరపున ఇప్పిద్దామని చూస్తుంటే, నాటో సంబంధించినటువంటి వాహనాలు, యుద్ధ వాహనాలు ఇవ్వడానికి అమెరికా, యూరప్ దేశాలు త్రూ నాటో ద్వారా ప్రయత్నిస్తుంటే, నాటోలో ఉన్న భాగస్వామి పక్షాలు ఒక్క దేశం వద్దన్నా ఆగిపోవాలి. ఇప్పుడు అట్లాగా నాటోలో భాగస్వామైనటువంటి బల్గేరియా తన వీటో అధికారంతో ఉక్రెయిన్‌కి ఈ వాహనాలు పంపించడానికి వీల్లేదని చెప్పేటప్పటికి మళ్ళీ ఉక్రెయిన్‌కి రావాల్సిన వాహనాలన్నీ ఆగిపోయినాయి. గిలగిలలాడిపోతోంది, విలవిలలాడిపోతుంది ఉక్రెయిన్.